ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనలను ప్రేమించి ఈ శ్రేష్టమైన సమయాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి దేవునికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈ సమయంలో మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య భాగముగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచన భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇక్కడ దేవుని వాక్యములో మనం చూసినట్లయితే ఏమని మనకి సెలవిస్తుంది అంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ విషయంలో మనకి తెలియచేయబడుచు ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రెండవ రాకడ అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే చాలామంది ఏమంటారంటే ఎప్పటి నుంచో చెప్పేదే కాబట్టి అది అసలు ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పి ఆలోచన చేస్తూ నిర్లక్ష్యముగా ఉంటారు. చూడండి, ఎప్పుడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనములో ఏమని సెలవిస్తుంది అంటే, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వస్తాడంట. ఎప్పుడు వస్తాడంట? మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. హల్లెలూయా. ఎప్పుడు ఎప్పుడు అనేది ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు అంటే ఇక్కడ వాక్యం ఏమని మనకు సెలవిస్తుంది అంటే, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు రాకడ ఎప్పుడు వస్తుంది అన్నమాట. అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వస్తారు కాబట్టి మనం ఏం చేయాలి? సిద్ధముగా ఉండాలి. అంతేకాని ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుంచి చెప్పే మాటే కదా, ఇది నెరవేరుతుందా అప్పుడు చూసుకుందాములే అన్నట్లుగా మనం ఉండటానికి వీల్లేదు. ఏం చేయాలన్నమాట? సిద్ధముగా ఉండుడి అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒకవేళ ఎందుకు సిద్ధముగా ఉండాలి అని కూడా అనుకోవచ్చు. ఎందుకు అని మనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలలో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. హల్లెలూయా. ఎందుకంట వచ్చే దేవుడు చెప్పాలి. అనుకొనని గడియలో మనిషి కుమారుడు వస్తానన్నారు, మనల్ని సిద్ధముగా ఉండమన్నారు. ఎందుకు వచ్చేది దేవుడు అంటే, మనలను తీసుకుని వెళ్ళి ఆయన యొద్ద ఉండటానికి ఏర్పాటు చేశారంట. హల్లెలూయా. ఇది గొప్ప భాగ్యమే కదా, అవునా? ఈ లోకములో బాగా ఉన్నవారు, లేదంటే ఇంకా పెద్ద పెద్ద అధికారాలు కలిగిన వారు మనల్ని తీసుకెళ్ళి మనకు ఆపదొచ్చిందని వాళ్ళ ఇళ్లలో ఏమైనా పెట్టుకుంటారా? వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ మనకేమన్నా పోని ఇస్తారా? లేదు లేదు, కుదరదు. అసలు అవసరమైతే ఏదైనా హెల్ప్ చేయటానికి వస్తారేమో కానీ ఏ విధముగా కూడా ఎవరు మనల్ని చేర్చుకోవటానికి ఇష్టపడరు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు మనుష్య కుమారుడు మన ప్రభువు వస్తున్నారు అంటే, మనలను తీసుకుని వెళ్ళి ఆయనుండు స్థలములో మనము ఉండులాగున ఆయన మన కోసము నివాసములు సిద్ధపరిచి ఉన్నారు. భూమి మీద బాగానే ఉంది కదా. ఒకవేళ అనుకోవచ్చు, మనుషులకి జ్ఞానం ఎక్కువ కదా, అవునా? ప్రతిదానికి ఒక ఆలోచన ఏంటంటే ఎట్లా ఉంటారు అంటే, అవునా కాదా, నిజమేనంటావా? అది మొదట్లోనే అవ్వ దగ్గర జరిగింది కదా. కాబట్టి మనం చూస్తే జ్ఞాపకం చేసుకుంటే అనుకోవచ్చు చాలామంది, అక్కడికి ఎక్కడికో వెళ్ళి ఆయన నివాసాలు సిద్ధపరిచానంటే వెళ్ళటం ఏంటి? ఒకవేళ మనసులో లేదంటే ఒక సందేహము, ఒక అనుమానము కలగవచ్చు. భూమి మీద బాగానే ఉంది కదా, ఎందుకని కష్టపడి ఎవరికి వారు ఏం చేస్తున్నారు? నివాసములు
ఏర్పాటు చేసుకుంటారు. అంటే ఎవరి స్తోమతకు తగ్గటువంటి నివాసము వారికి ఉంటుంది ఈ భూమి మీద. కాబట్టి ఒకవేళ ఒక ఆలోచన రావచ్చు, బాగానే ఉంది కదా భూమి మీద, అక్కడికి తీసుకుపోవడము ఎందుకు అనుకోవచ్చు. అనుకుంటారా లేదా? తప్పకుండా అనుకుంటారు. 10 మందిలో 10 మందికి ఒకే ఆలోచన అస్సలు ఉండదు. కొంతమందికి ఒక ఆలోచన ఉంటే కొంతమందికి ఒక ఆలోచన ఉంటుంది. కొంతమంది ఈ పని చేద్దామంటే కాదు ఈ పని చేద్దామని, ఎక్కడ కూడా ఒక ఐక్యత అనేది మనుషులలో కనిపించదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తే ఒకవేళ అలా అనుకోవచ్చు, కానీ దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము 6-7 వచనాలలో మనకి చాలా స్పష్టంగా అక్కడ వాక్య భాగము తెలియజేయబడుచు ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే 6-7 వచనాలు, ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. అర్థమవుతుంది కదా? నోవాహు కాలములో నీటితో లోకం ఏమైంది? నాశనం చేయబడింది. అంటే లోకం ఏమైపోతుంది? గతించిపోతుంది. కాబట్టి మనకు గుర్తు ఏంటంటే, నోవాహు కాలములో దేనితో నాశనం చేయబడింది అంటే నీటితో అక్కడ ఉన్నటువంటిదంతా కూడా నాశనం చేయబడింది. ఇప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడైతే భూమి అగ్నితో కాల్చివేయబడుతుంది. దేంతో కాల్చివేయబడుతుంది? అగ్నితో కాల్చివేయబడుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మనం అనుకోవచ్చు సంఘము ఎత్తబడుట మరియు క్రీస్తు 2వ రాకడ ఒక్కటేనా అని అనుకుంటారు. ఎత్తబడాలంటున్నారు కదా, కాబట్టి ఈ సంఘం ఎత్తబడే విషయము క్రీస్తు యొక్క 2వ రాకడ ఒక్కటేనా అని అనుకుంటారు. కానే కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము ఎత్తబడుట అనేది 2వ రాకడలోని మొదటి మెట్టు. సంఘము ఎత్తబడుట అనేది 2వ రాకడలోని మొదటి మెట్టు. చూడండి, దీనినే రహస్య రాకడ అంటారనమాట. ఏ రాకడ అంటారు? రహస్య రాకడ అంటారు. ఈ రహస్య రాకడలో ప్రభువు ఏం చేస్తారంటే మధ్యాకాశములోనికి వస్తారనమాట. ఎక్కడికి వస్తారు? మధ్యాకాశములోనికి వస్తారు ప్రభువు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి మీదకు మాత్రము కాదు అనేది మనము ఆలోచించాలి. యేసుక్రీస్తు 2వ రాకడలో 2వ మెట్టు ఏంటంటే, మొదటి మెట్టు ఏం చెప్పాను? మర్చిపోతారన్నీ. ఏం చెప్పాను? మొదటిది చెప్పాలి, రహస్య రాకడ. అర్థమైందా? ఈ రహస్య రాకడ ఏమని చెప్పాను? గుర్తుపెట్టుకోండి అందరూ. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే మధ్యాకాశములోనికి ప్రభు వస్తారు, భూమి మీదకి కాదనమాట. ఈ యేసుక్రీస్తు 2వ రాకడలో 2వ మెట్టు అనమాట. మొదటి మెట్టేమో అదయ్యింది. 2వ మెట్టు చూస్తే బహిరంగ రాకడ. మొదటిదేమో రహస్య రాకడ, 2వ మెట్టేమో బహిరంగ రాకడ. తేడా ఉందా లేదా? తేడా ఉంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అనగా మనం చూసినట్లయితే ప్రభువు ఆ భూమి మీద మనం చూస్తే ఒలీవల కొండ మీద పాదం మోపేటువంటి సమయం అయి ఉన్నది. అర్థమైందా? దేవుడు ఏం చేస్తారనమాట? ఒలీవల కొండ మీద పాదము మోపేటువంటి సమయము. రహస్య రాకడకు బహిరంగ రాకడకు మధ్య ఒక వ్యవధి అనేది ఉందన్నమాట. ఒకేసారి రావు. ఈ 2 రాకడలకు ఒక వ్యవధి అనేది ఉంది. అయితే ఈ వ్యవధి ఎంత అనేది మనం చూస్తే ఆ రాకడకు ఈ రాకడకు మధ్య వ్యవధి 7 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి. చూడండి, 7 సంవత్సరాలని మనకు తెలియజేయబడుచున్నది. వాక్య భాగంలో మనం చూస్తే దెసలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాల్లో మనం చూస్తే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ
పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది కదా? కాబట్టి మనం చూస్తే ఈ మధ్యాకాశం ఎక్కడుంది? ఈ మధ్యాకాశము ఎక్కడ ఉంది? చూడండి, ఆకాశములోనే 3 భాగాలు అన్నమాట. ఎన్ని భాగాలు? ఆకాశములో 3 భాగాలు. ఈ ఆకాశములో ఈ 3 భాగాలు, మొదటిది మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి ఆకాశము ఈ భూ ఉపరితలము నుండి పై భాగం. దీనిలో వాతావరణము, జీవులు, అలాగే దివి నుండి పడద్రోయబడినటువంటి దురాత్మల సమూహములు ఉంటాయి అన్నమాట. దేనిలో? గుర్తుపెట్టుకోండి, మొదటి ఆకాశం. ఎన్ని చెప్పాను నేను? 3 ఉంటాయి కదా. మొదటి దానిలో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అలాగే మనం చూస్తే రెండవ ఆకాశం. ఈ రెండవ ఆకాశంలో చూస్తే మొదటి ఆకాశ పై భాగము, మొదటి ఆకాశ పై భాగము. అలాగే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దీనిలో ఏమేమి ఉంటాయంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మొదలగున్నవి ఉంటాయి అన్నమాట. దీనిలో రెండవ ఆకాశములో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉంటాయి. అలాగే మనం చూస్తే దీనిని మధ్యాకాశము అంటారు. దీన్ని ఏమంటారు? మధ్యాకాశము. మూడవ ఆకాశం మనం చూస్తే మధ్యాకాశ పైభాగం అన్నమాట. మధ్యాకాశ పైభాగము, దీనినే పరదైసు అని పిలుస్తారు. హల్లెలూయా. ఏమని పిలుస్తారు? దీన్ని పరదైసు అని పిలుస్తారు. చూడండి, 2వ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలలో మనం చూస్తే, క్రీస్తు నందున్న యొక్క మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెనో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినెను, ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అర్థమైంది కదా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తే ఈ మధ్యాకాశములో దేవుని బోర ఊదినప్పుడు సంభవింపబోయే సంభవాలు ఏమిటి అనేది మనం చూస్తే, ఏ ఆకాశములో? మధ్యాకాశములో. ఈ మధ్యాకాశములో దేవుని బోర ఊదినప్పుడు అక్కడ సంభవింపబోయేటువంటి ఆ సంభవాలు ఏమిటి అనేది మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఏం జరుగుతుంది, ఏమి సంభవిస్తుంది అంటే, పరిశుద్ధాత్ముడు ఎత్తబడతాడు. అక్కడ ఎవరు ఎత్తబడతారు? పరిశుద్ధాత్ముడు ఎత్తబడతాడు. అలాగే ప్రభువునందు మృతులైన మృతులు మొదట లేస్తారు. చదివాం కదా వాక్యాలు. ఎవరు లేస్తారనమాట? ప్రభువునందు మృతులైన వారు మొదట లేస్తారు. అలాగే సజీవులైన పరిశుద్ధులు ఎత్తబడతారు. తిరిగి సజీవులైన పరిశుద్ధులు ఎత్తబడుతూ ఉంటారు. 1 కొరింథీ 15 అధ్యాయము 52లో మనకి స్పష్టంగా తెలియచేయబడుతుంది. వినండి చక్కగా నేను చెప్పేది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎత్తబడిన సంఘము మధ్యాకాశములో ఎంతకాలం ఉంటుంది? అర్థమైందా? ఎత్తబడిన సంఘము, సంఘం ఎత్తబడుతుంది కదా. ఈ ఎత్తబడిన సంఘము, ఇందాకేం చెప్పాను నేను? 2 రాకడకి మధ్యలో వ్యవధి ఎంత అన్నాను? 7 సంవత్సరాల వ్యవధి ఉంటుంది. ఆ తరువాత మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎత్తబడిన సంఘం ఎత్తబడుతుంది కదా. ఈ ఎత్తబడినటువంటి సంఘము మధ్యాకాశములో ఎంతకాలం ఉంటుంది అనేది మనం చూస్తే, అక్కడ 7 సంవత్సరాలు ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 7 సంవత్సరాలు. అంటే ఎత్తబడిన సంఘానికి 7 ఏండ్లు విందు. హల్లెలూయా. ఏం జరుగుతుంది? ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు అక్కడ ఉండి 7 సంవత్సరాలు అక్కడ విందు ఉంటుంది అన్నమాట. భూమి మీద విడువబడిన సంఘానికి 7 ఏండ్లు శ్రమకాలం వస్తుంది. అక్కడేమో 7 ఏళ్ళు
7 ఏండ్లు విందు జరుగుతుంటే ఈ విడువబడినటువంటి ఈ భూమి మీద ఈ సంఘానికి 7 ఏండ్లు శ్రమకాలం అనేది సంభవిస్తూ ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకు అంటే మనం చూసినట్లయితే కృపాకాలం ఏమవుతుందంటే ముగించబడబోతుంది. అంటే ఇంకా ఎంతకాలము కూడా నువ్వు కృపగలిగిన దేవుడివయ్యా, నువ్వు జాలి కలిగిన దేవుడివయ్యా అంటాను కుదరదు. ఇంకా కృపాకాలం ఏమైపోతుంది అంటే ముగించబడిపోతుంది. కాబట్టి దేవుని రాకడ, కృపాకాలం ముగించబడుతుందంటే దేవుని రాకడ ఆసన్నం అవుతుందని మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. కనుక ప్రభువు రాకడకై నువ్వెలా ఉండాలన్నమాట? సిద్ధమేనా అంటే ఎలా ఉండాలి? సిద్ధమే. ఎక్కడ సిద్ధమండి? సిద్ధంగా ఉంటే బుధవారం ప్రార్థన ఉందని తెలుసు కదా. ఎన్నింటికి సిద్ధపడి రావాలి? వస్తున్నారా? ఈ నిర్లక్ష్యం అక్కడ కూడా ఉంటే 7 ఏండ్లు ఇక్కడ ఏం పొందుతారంట? వాళ్ళేమో మహా గొప్ప విందులో ఉంటే వీళ్ళేమో శ్రమల్లో కొట్టుమిట్లాడతారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. నువ్వు సిద్ధముగా ఉన్నావో లేదో సరిచూసుకో, నువ్వు సరి చేసుకో. దేవుని రాకడకై సిద్ధపడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాను కదా మొదటిది. రెండవది మనం చూస్తే యుగ సమాప్తి. ఏం సమాప్తి? యుగ సమాప్తి. మొదటిది ఏం చెప్పాను? ప్రభు యొక్క రెండవ రాకడ గురించి. ఇక్కడికి మనం రెండవది జ్ఞాపకం చేసుకున్నట్లయితే యుగ సమాప్తి, లేదంటే సంఘము ఎత్తబడటానికి లేదా క్రీస్తు రెండవ రాకడకు సూచనలు అన్నమాట. మనం దేవుని వాక్య భాగాల్లో మనం చూస్తే దీనిలో నేను కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. మొదటగా చూస్తే ఈ యుగ సమాప్తి లేదా ఆ సమయంలో ఆ కాలంలో జరిగే విషయాలు ఎలా ఉంటాయి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ రెండవ రాకడకి సూచనలు అనేవి ఎలా ఉంటాయి అని మనం చూస్తే, ఒకటి మనం చూసినట్లయితే మోసము. ఏముంటుంది? మోసం ఉంటుంది. ఒకటి అంటే మోసము అంటే అబద్ధ క్రీస్తులు వెలుగులోనికి వస్తారన్నమాట. అబద్ధ క్రీస్తులు ఏం చేస్తారు? వెలుగులోనికి వస్తారు. నేటి దినాల్లో మోసం ఎంత విపరీతముగా మరి అందరిలోనికి చేరిపోతుందో మనందరికీ తెలిసినటువంటి విషయమే. అన్ని విషయాలలో ఏదైనా ఒక్క విషయం అనేది కాదనమాట. మనం చూస్తే ఈ నేటి దినాల్లో మోసం ఎలా ఉంటుంది అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే డూప్లికేటు ఒరిజినల్కి మించిపోతూ ఉంటుంది. అవునా? డూప్లికేట్కి ఒరిజినల్కి తేడా తెలియట్లేదు. అది అలా పెడితే ఒరిజినల్ కంటే డూప్లికేటే ప్రకాశమానముగా ఉంటుంది. అది ఏ విషయంలోనైనా, ఈ లోకములో ఏ విషయంలోనైనా నిత్యావసర వస్తువులే అవ్వచ్చు, లేదంటే నిత్యావసర వస్తువుల నుండి ఎక్కడి వరకు అంటే కరెన్సీ నోట్ల వరకు కూడా గుర్తుపట్టగలుగుతున్నారా? దొంగ నోట్లను గుర్తుపట్టగలుగుతున్నారా? అది ఎప్పుడుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మోసానికి ఇదంతా కూడా అనర్హముగా ఏమవుతుందంటే సాగిపోతూనే ఉంటుంది. ఏంటి సూచన? దేనికిది? దేనికండి? యుగ సమాప్తికి. అలాగే మనం చూస్తే ఒకవేళ యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడకి సూచనలు మొట్టమొదటిది ఏంటంటే మోసం కదా. ఏంటి మోసం? మనం చూస్తే ఇంత చీరని మన భాషలో చూస్తే 2000 రూపాయల చీరని 1000 రూపాయలకి ఇస్తున్నామంటారు. మోసం ఉంటుందా లేదా? 1000 రూపాయలు ఎందుకు నష్టపోతారండి? అవునా కాదా? చూడండి, పండగ ఆఫర్ అంటారు, అది అంటారు, ఇది అంటారు. మనం ఏం చేస్తామంటే మంచి చెడు చూడకుండా ఆలోచించకుండా వెళ్ళి తెచ్చేసుకుంటాం, తర్వాత లబోదీబోమంటాం. అంటే మోసం. అన్ని విషయాలలో కూడా ప్రతి ఒక్కరూ కూడా మోసం చేస్తున్నారు, మోసగించబడుతూనే ఉంటున్నారు. అలాగే మనం చూస్తే ఇక ఆధ్యాత్మికంగా అయితే ఎలా ఉంటున్నారంటే బైబుల్ పట్టుకున్న వాడిని బైబుల్తోనే మోసం చేయాలనే సాతాను ఉన్నాడు. బైబుల్ పట్టుకున్న వారిని ఏం చేయాలన్నమాట? బైబుల్తోనే మోసం చేయాలనే సాతాను తన కుయుక్తి విజయం అనేది సాధిస్తూనే వాడు ఏం చేస్తున్నాడంటే ముందుకు సాగుచూ ఉంటున్నాడు. కాబట్టి మనం చూస్తే ఎలాగూ
వారు అపవాది ఎలాగో బైబిల్తోనే మోసం అనేది చేస్తున్నాడు ఏంటి అంటే ఈ లోకంలో కొన్ని వ్యత్యాసాలు వచ్చేసినాయి. దేవుడు ఒక్కడే, బైబిల్ ఒక్కటే, ప్రార్థన, కానీ వ్యత్యాసాలు అపవాది ఏం చేస్తున్నాడంటే మనుషుల్లో కలుగు చేసి మోసం చేయటానికి కొన్ని సృష్టిస్తూ ఉంటున్నాడు. ఆ సృష్టించే విషయాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉంటున్నారంటే కొంతమంది అయితేనేమో ఈ సాతాను కుయుక్తి విజయం సాధిస్తుందనే మనం చెప్పాలి. ఎందుకంటే కొంతమంది ఏమంటారంటే బెరయా సంఘస్థుల వలె వాక్యముగా ఉన్నది ఉన్నట్లుగా బోధించట్లేదు. ఎలా చేస్తున్నారు అంటే కల్పితాలతో చెప్తూ ఉంటున్నారు, కల్పితమైనటువంటి మాటలు చెప్తూ ఉంటున్నారు. ఎలా చెప్తున్నారు అంటే నీ దగ్గరకు వచ్చి ఏమంటారు, నీకు బలహీనతగా ఉంది, నన్ను ప్రార్థన చేయమని నాకు దేవుడు చెప్పాడు అంటారు. అంటున్నారు లేదండి. మీ ఇంట్లో గలిబిలిగా ఉంది, మీకు సమాధానం లేదు, మీకు రోగాలు ఉన్నాయి, మీకు బాధలు ఉన్నాయి, మీకు అప్పులు ఉన్నాయి, దేవుడు నాకు చూపించాడు అంటున్నాడు. నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదా? అలాంటప్పుడు నువ్వెవరవండి? వారి మాట విని మీ ఇంట్లో నన్ను 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టమన్నాడు, దేవుడు నాకు చూపించాడు అని అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తున్నారండి? మోసంలో పడిపోతున్నారా? మోసం చేసేవారు ఉన్నారు, మోసంలో పడేవారు ఉన్నారు. జాగ్రత్త. ఇదంతా కూడా ఎవరి కుయుక్తి అండి? నీకు ప్రార్థనా జీవితం లేదా? నీకు దేవుడు లేడా? దేవుని దగ్గర నువ్వు ప్రార్థించట్లేదా? నీకు సంఘము లేదా? నీ దైవజనుడు లేడా? అవునా కాదా? రెండవది, చెప్పేటువంటి దైవజనుడు ఆలయాల సంఘంలో ఉన్న వారి కోసమే ప్రార్థన చేస్తున్నాడా? ఆ ఆలోచనకి ఎందుకు రావట్లా? అవునా? నీ బిడ్డల కొరకు నువ్వు ప్రయాసపడాలి. నీ బిడ్డలనేమో అక్కడ పెట్టి అలా పెట్టి వారి మీద నువ్వు దర్శించకుండా, వారి కోసం ప్రార్థన చేయకుండా పక్కవారి పిల్లల కోసము ప్రార్థన చేస్తానంటే కరెక్టేనా? ముందు మనం ఏం చేయాలి? మన ఇంటిని సరి చేసుకోవాలి, మన ఇంటిని మనము గెలవాలి ఫస్ట్ కదా. మన ఇంట్లో మనకు సమాధానం ఉండాలి, మన ఇంట్లో మనం సరిగ్గా ఉండాలి. ఇదేది కాకుండా నేను వచ్చి నీకు సరి చేస్తాను అంటే నాలో సరిలేందే నా కంట్లో దూలాన్ని పెట్టుకుని నీ కంట్లో నలుసుని తీస్తానంటే నాకు ఎలా కనిపిస్తుంది? అవునా? మోసపోకుడి. దేవుడు చెప్తున్నాడు కదా, అపవాది అనేక రీతులుగా మోసం చేయటానికి తిరుగులాడుచూ ఉంటున్నాడు. కాబట్టి మోసపోవద్దు. మొట్టమొదటి సూచన ఏమై ఉంది? మోసము. కాబట్టి ఎవరిని మోసం చేస్తున్నారంటే మొదట దేవుని నమ్మినటువంటి బైబిల్ పట్టుకొని దేవునితో సహవాసం చేసేటువంటి నిన్నే మోసం చేసేది ఫస్ట్. ఎందుకంటే నువ్వు అప్ అండ్ డౌన్తో ఉంటున్నావు కాబట్టి, నీలో విశ్వాసం అనేది గట్టిగా లేదు కాబట్టి ఇప్పుడు అపవాది ఏం చేస్తుంది? నిన్ను పడద్రోయటానికి, మోసం చేయటానికి చూస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏమని తెలియజేస్తున్నారు? 4-5 వచనాల్లో ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి అంటున్నారు. అవునా? అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. పలువురిని ఏం చేస్తారంట? దేవుడు చెప్పిన మాటలు నిరర్ధకము కానేరవు. ప్రతిదీ నెరవేర్చబడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ నెరవేర్చబడుతుంది, మన మధ్యలో మన కళ్ళ ముందే నెరవేర్చబడుతున్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇప్పటికే నేనే క్రీస్తునంటూ ఏం చేస్తున్నారు? ఈ లోకములో ప్రకటిస్తూ ఉంటున్నారు. ఆల్రెడీ వారి మరణాంతము, వారి జీవితాలు ఏంటో అక్కడ వారికి తేలిపోతుంది. వారు మరణించిన తర్వాత వారి జీవితాలు ఏమై ఉన్నవో అక్కడ తేలిపోతూ ఉంటాయి. అట్లాంటి వారు కోకొల్లులుగా వస్తూనే ఉన్నారు కూడా. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇంకా అనేక మంది వస్తారంట. ఇది యుగ సమాప్తి సూచన అనేటువంటి విషయాన్ని అంత మాత్రము కూడా మనం మర్చిపోవటానికి వీల్లేదు. యుగ సమాప్తికి మొదటి సూచన ఏంటి? మోసము. రెండవది, యుగ సమాప్తికి రెండవ సూచన ఏంటంటే యుద్ధములు, కరువులు, భూకంపములు. ఏంటివి? యుద్ధములు,
కరువులు, భూకంపములు. ప్రపంచంలో శాంతి సమాధానము లోపించిందా? ఎక్కడ చూసినా సరే ఎలా ఉంది? యుద్ధ వాతావరణమే కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా సరే తాండవం ఆడుచూ ఉంటుంది. మన దేశానికి ప్రక్కనున్నటువంటి పాకిస్తాన్కి ఎప్పుడు కూడా ఇదే పరిస్థితి. అవునా? చాలామందికి ఏంటంటే ఏం జరుగుతుందో, ఎక్కడేం జరుగుతుందో, ఎలా ఉందో ఏం తెలియదు. ఎందుకంటే ఏం పట్టించుకోరు. మనం లేచామా, పని చేసుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, ఇంతే, ఇంకేం పట్టించుకోరు అసలు. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మన మీద దేవుడు ఒక భారం పెట్టారు, ప్రార్థన చేయాలని. రక్షణ పొందిన తర్వాత నీ దీపాన్ని తీసుకెళ్ళి మంచం కిందో కొంచెం కింద పెట్టొద్దంటున్నాడు దేవుడు. ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం మీదే పెట్టాలి. అనేకులకు దాని వెలుగు కనిపించాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా దానికి ఈ వాతావరణం, ఈ పరిస్థితి నెలకొంటుంది. ఇట్లాంటి పరిస్థితులు ఇంకా మరి తీవ్రతరం కాబోతూ ఉన్నాయని కూడా మనకందరికీ తెలుసు. ఇవన్నీ క్రీస్తు రెండవ రాకడకి ఏమై ఉన్నవి అన్నమాట, సూచనలు అయి ఉన్నవి. అలాగే మనం చూసినట్లయితే సోమాలియా మరియు ఆఫ్రికాలో కరువుతో అల్లాడిపోతూ ఉంటున్నారు. సోమాలియా, ఆఫ్రికాలో కరువుతో అల్లాడిపోతున్నటువంటి ఇంకా దేశాలు, చాలా దేశాలు ఎన్నో మనకి కనిపిస్తున్నాయి. జీవిత కాలంలో ఒక్క పూట కూడా కడుపు నిండా ఆహారము తీసుకొనటువంటి వాళ్ళు కోకొల్లుగా ఉన్నారు. మనకు తెలియదు. జీవితంలో ఒక్క పూట కూడా కడుపు నిండా ఆహారము తిననటువంటి వారు కోకొల్లుగా ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తే ఇలాంటి పరిస్థితులే ఈ రాబోయే దినాల్లో ఇంకా ప్రపంచమంతా కూడా ఏం చేస్తాయి అంటే రాజ్యం వెళ్తూ ఉంటాయి. ఈ కరువు ఎక్కడో ఉంది, మనకు తెలియదు అనుకుంటున్నాం. కానీ ఆ పరిస్థితి అంతటా కూడా అందరికీ వచ్చేటువంటి దినాలు రాబోచున్నవని చెప్పి మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది, మత్తయి సువార్తలో మనం చూస్తే 24వ అధ్యాయంలో 7, 8 వచనాల్లో చూస్తే, జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులు, భూకంపములు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభమంట. ప్రారంభమే. దేనికి? వేదనలకు ప్రారంభమై ఉన్నవి. హల్లెలూయా. అలాగే మూడవది అన్నమాట, మొదటిది మోసము, రెండవది ఇంకా ఇంకా అందరూ వింటలేదు, నేను అందరికి చెప్పట్లేదా కదా? 3 విషయాలు చెప్పారు. అలాగే మనం చూస్తే మూడవది చూస్తే విశ్వాసులు సకల జనుల చేత ద్వేషించబడటం అన్నమాట. మూడవది ఏంటి? విశ్వాసులు సకల జనుల చేత ద్వేషించబడటము. అంటే దేవుని నమ్మిన వారికి శ్రమలు అన్నమాట. ఎవరికి? ఆల్రెడీ జరుగుతుంది. నమ్మిన వారికి శ్రమలే కాదు, వారిని భయంకరంగా చంపేస్తున్నారు కూడా, జరుగుతున్నాయి. కాబట్టి దేవుని నమ్మినటువంటి వారికి శ్రమలు, సజీవ దహనాలు, అలాగే మానభంగాలు, అవునా, ఇంకా వెలివేయటం అన్నమాట. ఇట్లా అనేక కారణాలు, ఇవన్నీ కూడా ఒకటే, ఆయన పరిశుద్ధ నామాన్ని గొప్ప చేయటం ద్వారా జరుగుతున్నటువంటి విషయాలు. ఇవన్నీ కూడా దేవుని నమ్మటాన్ని బట్టి, దేవుని యొక్క నామాన్ని మనము గొప్ప చేయటాన్ని బట్టి వస్తున్నటువంటి పరిస్థితులు అయి ఉన్నవి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ జీవితం జీవించటానికి ఒక నిర్ణయం తీసుకుని మనమందరం కూడా ఏం చేయాలంటే ఆ పరిశుద్ధుడినే సేవిస్తూ ఉండాలి. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, కరువు వచ్చినా, ఏది వచ్చినా, ఎలాంటి ఉపద్రవము వచ్చినా కానీ మనం ఏం చేయాలి? దేవుని నామాన్ని సేవించాలి. హల్లెలూయా. కనుక సేవించండి అని చెప్పినందుకు ఇవన్నీ జరుగుతున్నాయి. చెప్పేవారికి, వినేవారికి కూడా ఈ విషయాలన్నీ కూడా జరుగుతూ ఉంటున్నాయి. అలాగే ఇంకా జరిగి తీరుతూనే ఉంటాయి. అవి మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఆ తర్వాత మనం చూస్తే అబద్ధ బోధకులు నేటి దినాల్లో దుర్బోధ ఎలా ఉందంటే ఒక దావాహములాగా వ్యాపిస్తూ ఉంటుంది. దుర్బోధ అనమాట. ఏ బోధ అది అంటే? మంచి బోధ ఉంటుంది, దుర్బోధ కూడా ఉంటుంది. ఉంటాయా లేవా?
బోధ అంటే దేవుని గూర్చిన బోధే ఉంటుంది, ఇంకా మనుషులకు చెప్పే బోధలు కూడా ఉంటాయి. చెడగొట్టే బోధన ఏమంటారు? దుర్బోధ కదా. విడిపోయిన వారిని లేదంటే పడిపోయిన వారిని బాగు చేసేదాన్ని ఏమంటారు? మంచి బోధ. ఎంత వ్యత్యాసం ఉంటుందో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో అది చాలా స్పీడ్గా వ్యాపిస్తూ ఉంటుంది. ఏది వాస్తవమో తేల్చుకోలేక సతమతమవుతున్నటువంటి విశ్వాసులు అనేకులుగా ఉంటున్నారనమాట. అది కరెక్టా ఇది కరెక్టా అని చెప్పి తేల్చుకోలేని పరిస్థితుల్లో వారు జీవిస్తున్నారు. ఎలాగూ అని చెప్తే కొంతమంది వచ్చి అంటారు యెహోవా సాక్షులు అంటారు. ఏమంటారు? ఇంకా మొర్మాన్స్ అంటారు, ఇంకా బ్రెన్హామైట్స్ అంటారు. చాలానమాట, చాలా రకరకాలుగా. జాంగిల్జు అంటారు. సబ్బాతు ఆచరించకపోతే అసలు పరలోకమే లేదంటారు. ఇట్లా మనం చూస్తే శరీరంతో పాపం చేస్తే తప్పేమీ లేదంటారు. ఏమంటారు? శరీరముతో పాపము చేస్తే తప్పేమీ లేదు, ఆత్మను పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఇట్లా లెక్కలేనన్నటువంటి దుర్బోధలు. ఇలాంటి బోధలలో ఏది కరెక్టు, ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు అనేటువంటి ఏం చేస్తున్నారంటే ఆలోచిస్తూ ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితులలో చాలామంది జీవిస్తూ ఉంటున్నారు ఈ నేటి దినాలలో మనం జ్ఞాపకం చేసుకుంటే. కనుక నువ్వు చాలా జాగ్రత్తగా, ఇందాక చెప్పాను కదా, ఏ సంఘం వలె ఉండాలి? బెరయా సంఘము వలె ఉండాలి. అవునా కాదా? అవునా కాదా అని చెప్పి ఏం చేయాలండి? జ్ఞానం ఇచ్చాడుగా దేవుడు. నీ బోధించినంత మాత్రాన నీవు వినేటప్పుడు నీ జ్ఞానం ఉంది కదా, నువ్వు పరిశీలన చేయి, అది చదువు, మంచి మార్గంలో నీవు నడవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి విషయాలలో నువ్వు రెండు ఆలోచనలతో ఉండకుండా మంచిదేది అని అడిగి తెలుసుకుని అందులో నీవు ప్రవేశించు. దేవుడు తప్పకుండా నీకు సహాయము చేస్తారు. అలాగే మరొకటి చూస్తే అనేకుల ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఎప్పటికని చెప్పాను? సూచనలు కదా, ఆయన రాకడకు సూచనలు అన్నమాట. ఏమవుతుందంట? అనేకుల ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది. ప్రేమకి అర్థాన్ని చెప్పినటువంటి మన ప్రభువైన రక్షకుని పిల్లలముగా ఆ ప్రేమను మనము కోల్పోతూ ఉంటున్నాం. చల్లారిపోతుందా లేదా? కోల్పోతున్నాం. ఈనాడు ప్రేమలు లేవు, ఏమీ లేవు. ప్రేమ అంటే ఆ ప్రేమలు కాదు. అర్థమైందా? ఏ ప్రేమ కావాలి? మన దేవుడు మనకు ఉంచిన మాదిరి అనేటువంటి ప్రేమ కావాలి. ఆ ప్రేమ అసలు ఏమాత్రము కూడా లేనే లేదు. సమాజములోను అలాగే సంఘములోను అక్రమము విస్తరించటం వలన ప్రేమ స్థానంలో ఏముంటున్నాయి అంటే ద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు వచ్చి చేరిపోతున్నాయి. నీకంటే నేను గొప్ప, లేదంటే నేనే ఇలా ఉండాలి, ఇలా కక్షలు, వాళ్ళేంటి వీళ్ళేంటి, ఇలాంటి విషయాలలో ఏం చేస్తున్నారంటే ఇవన్నీ తీసుకొచ్చి సంఘములో పెట్టి పాడు చేస్తూ ఉంటున్నారు. అంటే దేవుని ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే. కాబట్టి వాక్యములో ప్రభువేమని సెలవిస్తున్నారు? మత్తయి సువార్త 24వ అధ్యాయములో 12వ వచనములో చూస్తే అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమైపోతుందంట? చల్లారిపోతుందంట. ఏం విస్తరిస్తే ప్రేమ చల్లారుద్ది? అర్థమైంది కదా. ఆ అక్రమాన్ని తీసుకొచ్చి దేవునిలో పెట్టి ఏం చేస్తున్నారు? దేవుని యొక్క ప్రేమను చల్లారుస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను గొప్ప, నా ప్రార్థన గొప్ప, నా విశ్వాసము గొప్ప. ఇట్లా వారు ఏం చేస్తారంటే అక్రమముగా దేవుని సన్నిధిలో విస్తరించుట ద్వారాగా, అనేకమైనటువంటి వాటిని తీసుకొచ్చి పెట్టుట ద్వారాగా దేవుని యొక్క ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది. మరొక విషయాన్ని చూస్తే సర్వలోకమునకు సువార్త ప్రకటించబడాలి. ఎప్పుడు? ఆయన రాకడ వచ్చే ముందు ఏమవ్వాలన్నమాట? సర్వలోకమునకు సువార్త విస్తరించబడాలి. హల్లెలూయా. ప్రపంచవ్యాప్తంగా సువార్త విరివిగా ప్రకటించబడుతుంది. ఆల్రెడీ ప్రకటించబడుతుంది. బహిరంగ సభలు, దండయాత్రలు, కరపత్రికలు, రేడియోల ద్వారాగా, టీవీల ద్వారాగా, అలాగే ఫేస్బుక్ల ద్వారాగా, వాట్సాప్ ద్వారాగా, ఇంటర్నెట్లు, ఇట్లా అనేకమైనవి అన్నమాట. చాలా విషయాలలో మనం మాధ్యమాల ద్వారాగా సువార్త ప్రకటించబడుతూనే ఉంటుంది విరివిగా. హల్లెలూయా.
అనేకులు కొండలు, లోయలు వేటిని కూడా అసలు వారు లెక్క చేయకోకుండా ఏం చేస్తున్నారు అంటే ప్రాణాలకు తెగించి నరమాంస భక్షకుల దగ్గరకు కూడా సహితము సువార్తను మోసుకుని వెళుతున్నారు. అంత దూరం వెళ్ళి వారు ప్రాణాలకు తెగించి కొండల్లో, లోయల్లో చేస్తున్నారు. కానీ ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనకేం చేస్తారంటే దేవుడు చూపించాడని సంఘం పక్కన సంఘము పెడుతూ ఉంటారు. నాకు దేవుడు భారం పెట్టారంటారు. తిరిగి మళ్ళీ దేవుడు సువార్త ప్రకటించమన్నాడు అంటారు. ఎక్కడ ప్రకటించాలి? దేవుడు నీకు ఆ భారం పెడితే ఎక్కడ ప్రకటించాలండి? ఒక సంఘానికి ఒక వ్యక్తి వెళుతుంది, రక్షించబడింది, ఆ సంఘములో ఒక సభ్యురాలు అయి ఉన్నప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ సువార్త ప్రకటిస్తే అది నీకు భారం ఎలా అవుతుంది? అక్కడికి వెళ్ళి రమ్మని పిలిస్తే నీకు భారం ఎలా అవుతుంది? అవునా? ఏం చేసినట్టు? రెండవ రాకడకు సూచనలో నువ్వు కూడా పాలు పంపులు అపవాది యొక్క యుక్తుల్లో పొందుకున్నట్టు అన్నమాట. దైవజనుణ్ణి బాధ పెట్టడం, సంఘాన్ని చీల్చడం ఇవేవి కూడా భారమైనటువంటి సేవా లక్షణాలు కావు అసలు. వారు ఎందుకు ప్రాణాలకు సహితము తెగించి వెళుతున్నారు అంటే అక్కడ కూడా సువార్త ప్రకటించబడాలి. సువార్త లేని చోటకు వెళ్ళి ప్రకటిస్తే ఒక్క ఆత్మ రక్షించబడినా కానీ అది ఎంత మేలో. నేను చనిపోయినా పర్వాలేదు, నా ద్వారా ఒక ఆత్మ అక్కడ రక్షించబడితే ఆ ఆత్మ అక్కడ అనేకులను మారుస్తుంది కదా. ఎంత ఆసక్తో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రీతిగా మనం జ్ఞాపకం చేసుకుంటే వారి దగ్గరకు కూడా సువార్త ఆల్రెడీ మోసుకుని వెళుచు ఉంటున్నారు. లెక్కలేనన్ని భాషల్లోకి, మళ్ళీ లెక్కలేనటువంటి భాషల్లోకి బైబుల్ తర్జుమా చేయబడింది. మన వరకే మన భాషలో ఉందని మనం అనుకుంటాం, కానీ లెక్కలేనన్ని భాషల్లో బైబుల్ తర్జుమా చేయబడింది. అందరికీ చదవటానికి అవకాశం దేవుడు అనుగ్రహించారు ఆల్రెడీ. హల్లెలూయా. కనుక నువ్వు వినినా వినకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా కానీ వాక్యం మాత్రం ప్రపంచంలోని చివరి మనిషి వరకు కూడా చేరాలి. అది దేవుని చిత్తమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మనిషి వరకు కూడా దేవుని వాక్యం ఏం చేయాలి? చేర్చబడుతూనే ఉండాలి. చూడండి, ఈ వర్తమానాలు నీ దగ్గరకు వస్తున్నాయంటే, దేవుని యొక్క వాక్యము నీకు వివరించబడుతుంది అంటే, మాకు పని పాట లేక, లేదంటే ఒకవేళ పని పాట లేక చేసే పనులుగా నీవు ఎన్నడూ కూడా భావించొద్దు అసలు. అలా భావించేవారు చాలామంది ఉన్నారు కూడా. అలా నువ్వెన్నడూ కూడా భావించటానికి వీలు లేదని చెప్పి నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. సువార్త ద్వారాలు మూయబడే సమయము ఆల్రెడీ ఆసన్నమవుతుందని గుర్తుంచుకో. దేవుడు ఇప్పుడైతే అవకాశం ఇచ్చాడు బోధించటానికి, నీవు వినటానికి. కానీ ఇది ఆపు చేసేటువంటి, ముగించేటువంటి సమయం అనేది ఉంది. అది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. కనుక సమయమును సద్వినియోగం చేసుకుని వాక్యాన్ని శ్రద్ధగా విని హృదయములో భద్రపరచుకోండి. హృదయం నుండా వ్యర్థమైన దానితో నింపుకోవద్దు. అది నీకు ఆపద్దినమందు సహాయపడదు. అసలు వాక్యము నీకు ఆపద్దినమందు ఏం చేస్తుంది? సహాయపడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 24:14 తెలియజేయబడదు కదా, రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. హల్లెలూయా. ఏంటంటే ఇక్కడ ఏం జరుగుద్దంట? రాజ్య సువార్త సకల జనములకు, మన వరకే, నీ వరకే, నా వరకు అనేది కాదు అసలు. ఎక్కడి వరకంట? సకల జనుల వరకు కూడా ఆ సాక్షార్థమై లోకమందంతటను ప్రకటించబడును. హల్లెలూయా. ఆ తరువాతే ఇక ఏదైనా కానీ, అటు తరువాత అంతము వచ్చును. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కృపాకాలం ఏమవుతుంది? ఇప్పుడు ముగించబడబోతుందని అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ అంతటా వెళ్ళిపోయింది సువార్త, వెళ్ళిపోయింది అంతటా, అన్ని భాషలలో తర్జుమా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటి అంటే, ఇక కృపాకాలం అనేది ముగించబడబోతుంది. దేవుని రాకడ ఆసన్నమవుతుంది. ప్రభువు రాకడకై మనము సిద్ధపడాలి, సరి చేసుకోవాలి. అలాగే సిద్ధపడదాము అనేటువంటి ఆలోచన నీకు
కలగాలి. హల్లెలూయా. మరొక విషయాన్ని మనం చూస్తే, చెదరిపోయినటువంటి ఇశ్రాయేలీలు తిరిగి ఇశ్రాయేలు చేరుట. అర్థమైందా? ఇశ్రాయేలీలు చెదరిపోయారు. ఈ చెదరిపోయినటువంటి ఇశ్రాయేలీలు తిరిగి మరలా ఏం చేయాలి? ఇశ్రాయేలు చేరాలి. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహెజ్కేలు గ్రంథములో 37వ అధ్యాయంలో 20వ వచనం నుంచి 23వ వచనం వరకు చాలా స్పష్టంగా వ్రాయబడద్దు అనమాట. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ ఏ అన్యజనులలో ఇశ్రాయేలీలు చెదరిపోయిరో ఆయా అన్యజనులలో నుండి వారిని రక్షించి, వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారిని సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొని వచ్చి, వారికి మీదట ఎన్నటికిని 2 జనములుగా 2 రాజ్యములుగాను ఉండకుండునట్లు ఆ దేశములో ఇశ్రాయేలీల పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి వారికందరికీ ఒక రాజునే నియమించెదను. తమ విగ్రహముల వలన కానీ, తాము చేసి ఉన్న హేయ క్రియల వలన కానీ, ఏ అతిక్రమ క్రియల వలన కానీ వారిక మీదట తమ్మును అపవిత్రపరుచుకొనరు. తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచెదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడునయ్యుందును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇశ్రాయేలీలు ఎవరు? అర్థమైందా? దేవుడు ఏం కోరుకుంటున్నారు? చెదరిపోయిన ఇశ్రాయేలీలు తిరిగి మరలా ఇశ్రాయేలు చేరాలి. ఈ ఇశ్రాయేలీలు ఎవరు అంటే, మూల పురుషుడు అబ్రహాము. ఎవరై ఉన్నారు? మూల పురుషుడు అబ్రహాము. దేవుడు అబ్రహామునికి ఇచ్చినటువంటి వాగ్దానము యాకోబులో స్థిరపరిచాడు. దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని యాకోబులో స్థిరపరిచాడు. యాకోబు 12 మంది కుమారులు. యాకోబుకి 12 మంది కుమారులే. ఇశ్రాయేలు 12 గోత్రాల మూల పురుషులు. హల్లెలూయా. 12 గోత్రాలకు మూల పురుషులు. కరువు కాలములో యాకోబు ఐగుప్తు వెళ్ళడం, అలాగే ఆ రీతిగా మొత్తానికి 430 సంవత్సరాలు బానిసత్వాన్ని అనుభవించటం జరిగింది. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు బానిసత్వాన్ని అనుభవించటం అనేది జరిగింది. అలాగే మోషే యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు తిరిగి వాగ్దాన భూమికి చేరారు. ఏం చేశారు? మోషే యెహోషువ నాయకత్వంలో వారు మరలా వాగ్దాన భూమికి చేరారు. అలాగే ఒత్నీయేలు మొదలుకొని సమూయేలు వరకు దాదాపు 15 మంది న్యాయాధిపతులు వారిని పరిపాలించారు. ఆ తరువాత సౌలు, దావీదు, సొలొమోను 3 రాజులు పరిపాలించారు. వీరి పరిపాలన కాలములో ఇశ్రాయేలీలంతా కూడా ఒకే రాజ్యముగా ఉండేది. ఇశ్రాయేలీలంతా కూడా ఒకే రాజ్యముగా ఉండేదన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను మరణించాడు. సొలొమోను మరణాంతము రాజ్యము 2గా విభజించబడిపోయింది. సొలొమోను మరణించిన తర్వాత రాజ్యం ఏమైంది? 2గా విభజించబడింది అన్నమాట. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని విషయాలలో మనం చూసినట్లయితే, ఈ సౌలు, దావీదు, సొలొమోను పరిపాలన చక్కగా 3 జరిగించినప్పుడేమో ఒకే రాజ్యముగా ముందుకు సాగింది. ఈ సొలొమోను చనిపోయిన తర్వాత ఏమో వారందరూ కూడా విడిపోయారు. అది మనకి రాజుల గ్రంథాల్లో ఇవన్నీ మనకి తెలియజేయబడదు. మొదటి రాజుల గ్రంథం వినండి, మీరు చూడొద్దు, వినండి. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయంలో మనకి ఇవన్నీ స్పష్టంగా తెలియజేయబడద్ది. ఆ తరువాత మనం చూస్తే ఇశ్రాయేలీల్లో 10 గోత్రాలు అన్నమాట. ఇశ్రాయేలీల్లో 10 గోత్రాలు. ఈ ఉత్తర రాజ్యముగా షోమ్రోనును రాజధానిగా చేసుకొని రెహబాము మొదలుకొని యోషియా వరకు 19 మంది రాజులు పరిపాలించారు. 19 మంది రాజులు పరిపాలించారు. ఇశ్రాయేలీల్లో యోదా, బెన్యామీను గోత్రములు ఉత్తర రాజ్యముగా యెరూషలేమును రాజధానిగా చేసుకుని రెహబాము మొదలుకొని సిద్కియా వరకు కూడా 20 మంది రాజులు పరిపాలన చేశారు. ఎంతమంది రాజులు?
20 మంది రాజులు పరిపాలన చేశారు. చూడండి, ఇశ్రాయేలీలను అషూరు వారు క్రీస్తు పూర్వము 722లో చెరకు తీసుకుని పోయారు. 722లో చెరకు తీసుకుని పోయారు. అప్పటి నుండి వారికి రాజ్యం లేదిక. వారికి అప్పటి నుంచి ఏమి లేదు, రాజ్యం అనేది లేదు. యోధా రాజ్యమును నెబుకద్నెజరు బబులోను చెరకు తీసుకుని వెళ్ళిపోయాడు. యోధా రాజ్యాన్ని ఏం చేశాడు అన్నమాట, బబులోను చెరకు నెబుకద్నెజరు తీసుకుని వెళ్ళిపోయాడు. యూదులు 70 సంవత్సరాలు చెర అనుభవించారన్నమాట. ఈ 70 సంవత్సరాల చెర అనంతరము తిరిగి ఇశ్రాయేలు దేశానికి తిరిగి వచ్చారు. 70 సంవత్సరాల చెర తరువాత ఎక్కడికి వచ్చారు, ఇశ్రాయేలు దేశానికి తిరిగి వచ్చారు. వీరికి మనం చూస్తే వీరిని స్వంత రాజ్యం అనేది లేదు. కాబట్టి పారసీకులు, గ్రీకులు, రోమీయులు వీరిని పరిపాలించారు. సొంత రాజ్యం లేదు కాబట్టి ఆ 3 దేశాల వారు కూడా వీరిని ఏం చేశారన్నమాట, పరిపాలన చేసి ఉన్నారు. రోమా చక్రవర్తి టైటస్ యెరూషలేము మీద దండెత్తి సుమారు 10 లక్షల మందిని చంపేశాడు. ఎంతమందిని? 10 లక్షల మందిని చంపేశాడు. 1 లక్ష మందిని పట్టుకుని ఏం చేశాడంటే 10 లక్షల మందిని చంపేసి 1 లక్ష మందిని మాత్రం చంపకుండా పట్టుకుని ఒక మార్కెట్లోకి పెట్టి ప్రపంచ దేశాలన్నిటికీ బానిసలుగా అమ్మివేశాడు. అర్థమైందా? ప్రపంచ దేశాలకి వీరిని ఏం చేశాడు, చంపకుండా బానిసలుగా వీరిని అమ్మివేశాడు. మిగిలినటువంటి ప్రాణరక్షణతో ప్రపంచంలోని వివిధ దేశాలకు వీరేమైపోయారు, ఇప్పుడు చెదరిపోయారు. వీరందరూ కూడా వివిధ దేశాలకి చెదరిపోయారు. కాబట్టి క్రీస్తు శకము 70 తర్వాత ప్రపంచ పటంలో ఇశ్రాయేలుకు స్థానం లేకుండా పోయింది. ఇశ్రాయేల్ దేశానికి ఏమి లేదు, స్థానం అనేది లేకుండా పోయింది. అయితే మన దేవుడు కృపగలిగినటువంటి దేవుడు కాబట్టి ఆ తరువాత మనం జ్ఞాపకం చేసుకుంటే చెదరిపోయినటువంటి ఇశ్రాయేలీలను తీసుకుని వస్తానని చెప్పి వారికి మరలా తిరిగి 2 రాజ్యములుగా ఉండకుండా ఏం చేస్తానన్నాడు, ఒకే రాజ్యముగా ఉంటారని చెప్పి యెహెజ్కేలు గ్రంథములో వ్రాయబడింది అన్నమాట. ఆ గ్రంథములో చెప్పబడినటువంటి వాక్యము ద్వారా తెలియచేశాడు. 37వ అధ్యాయంలో 20 నుంచి 24 వరకు ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని నెరవేర్పు దేవుడు చెప్పారు. కానీ దాని నెరవేర్పు మనం చూసినట్లయితే 1948 మే 14న జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. 1948 మే 14న దాని యొక్క నెరవేర్పు జరిగింది. 2 రాజ్యాల ప్రజలు కలిసి ఒకే స్వతంత్ర దేశముగా ఏర్పరచబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పినటువంటి దానిని ఆయన తిరిగి మరలా నెరవేర్చారు. కనుక అయితే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలీలంతా పూర్తిగా స్వదేశం చేరుకోలేదు. పూర్తిగా ఒక్కసారి వారు స్వదేశాన్ని చేరుకోలేదు. ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారన్నమాట. ఒక్కొక్కరుగా వాళ్ళు చేరుకుంటూ ఉంటున్నారు. ఇటీవల కాలంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అమెరికా అధ్యక్షుడు ఎవరు కదా, డొనాల్డ్ ట్రంప్ గారు యెరూషలేమును ఇశ్రాయేలు రాజధానిగా ప్రకటించారు. అవునా? నాకేం తెలుసు అన్నట్టుగా చూస్తున్నారు. ఏం చేశారు? యెరూషలేమును ఇశ్రాయేల్ రాజధానిగా ప్రకటించటం, టెల్ అవీవ్లోనున్నటువంటి అమెరికన్ ఎంబసీని యెరూషలేమునకు మార్చడం ద్వారాగా ఈ ప్రపంచ దేశాలలో చెదరి ఉన్న ఇశ్రాయేలీలు రెట్టించిన ఉత్సాహంతో తిరిగి వారి స్వదేశము ఇప్పుడు చేరుకోబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిణామాలను పరిశీలిస్తే ఇప్పుడు మనకేమర్థమవుతుంది? అర్థమైందా? ఏమర్థమవుతుంది? యుగ సమాప్తి సమీపించింది. దేవుని యొక్క చిత్తమేంటి? చెదరిపోయిన ఇశ్రాయేలీలందరూ ఇశ్రాయేలుకు చేరాలి.
చేరుతున్నారా? అందరూ వచ్చేస్తున్నారంట. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇంకా నిర్లక్ష్యముగా ఉండకూడదు. తినుము త్రాగుము సుఖించుమన్నట్టుగా ఉండకూడదు. ఈ భూమి మీద మనం ఎన్ని సంపాదించినా, ఏ విధముగా కష్టపడినా, ఏ విధముగా మనము మోసాలు చేస్తూ మోసాల్లో చిక్కుపడుతూ ఎలా ఉన్నా సరే ఇవన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. కానీ వెళ్ళిపోతాం. కానీ నేను మీకు తీర్పు విషయాలు చెప్పానా? విడువబడ్డావే అంటే ఏంటి? 7 సంవత్సరాలు శ్రమకాలంలో ఉండాలి. ఎత్తబడ్డావు అంటే 7 సంవత్సరాలు విందులో ఉంటావు. హల్లెలూయా. ఏది ఉత్తమము, ఏది కావాలి నీకు, ఏది కోరుకుంటే నీకు మంచి జరుగుతుంది అని చెప్పి నువ్వేం చేయాలి? ఆలోచన చేయాలి. అలాగూ జీవించటానికి నువ్వు ప్రయాసపడు. అంతేగాని దేవుని నమ్మినటువంటి నీవు వాక్యాన్ని నేను ఎప్పుడు బైబిల్ చదువుతాను, నేను ఎప్పుడు ప్రార్థన చేస్తానంటే కుదరదు. నిన్నొచ్చి మోసం చేసేటప్పుడు వాక్యాన్ని గుర్తు చేసుకోకుండా మోసంలో పడ్డావు అంటే నీలో వాక్యం లేదు. ఈ చెవితో విని చెవితో విడిచిపెడుతున్నావు, చదివింది మరలా తిరిగి మర్చిపోతున్నావు. కాబట్టి అలా ఉండొద్దు, అలా ఉండటానికి వీల్లేదు కూడా. మనం ఏం చేయాలి అంటే మోసం చేయటానికి నీ దగ్గరకు వస్తారు, కానీ నువ్వు మోసపోవద్దు. అలాగ మోసపోయామంటే శ్రమలో చిక్కుబడాల్సి వస్తుంది. కనుక దేవుని సన్నిధిలో కృపకాలం ముగించబడబోతుందని నువ్వు ప్రార్థన చెయ్యి. దేవుని రాకడ ఆసన్నమవుతుందని తెలుసుకుని నువ్వు సిద్ధపడు, సరిచేసుకో. నీ ఇంటిని సిద్ధపరచు, నీ సంఘాన్ని సిద్ధపరచు, నీ దేశాన్ని సిద్ధపరచు. ప్రార్థన చెయ్యి. నీకు చేతనైనంత వరకు కూడా నువ్వేం చేయాలి? ప్రార్థన చెయ్యి, ప్రయాసపడు. దేవుడు నీకు అప్పగించిన పనిలో కనీసము ఆవగింజల అరభాగమంతన్నా నీవు నెరవేర్చు. నీ మట్టుకు నీవు అనుకోవచ్చు, నేను దేవుని బిడ్డగా సాగుచున్నాను అనుకోవచ్చు. అలా కుదరదు అసలు. నీ వంతులో నీవు దేవుని పని చేయాలి. ప్రయాసపడు. ప్రయాసకు ప్రతిఫలము దేవుడు తప్పకుండా అందరికీ ఇస్తాడు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మరి రాకడ విషయంలో కొన్ని విషయాలు తెలియచేసి ఉన్నారు, కొన్ని సూచనలు తెలియచేసి ఉన్నారు. కనుక వాక్యాన్ని విన్నటువంటి మనము వాక్యానుసారముగా జీవిస్తూ నీవు సిద్ధపడినట్లయితే తప్పకుండా నీవు ఎత్తపడతావు. నీ దైవజనులు చెప్పిన దేవుని వాక్యము నిన్ను గద్దించిన, దేవుని వాక్యము నీతో మాట్లాడినా నీవు మార్పులేని స్థితిలో ఉంటే నిన్ను ఎవరూ మార్చలేరు. దేవుని దగ్గర ప్రార్థన చేయి. దేవుడు మన ముందు 2 మార్గములు ఉంచాడు, ఇరుకు మార్గము, విశాల మార్గము. నువ్వేది కోరుకుంటున్నావు? దేవుని బిడ్డగా జీవిస్తున్నటువంటి నీవు దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నావు? ఎందుకంటే ఆయన మనలను పరిశీలిస్తున్న దేవుడు. మనము కూర్చుండుట, మనము లేచుట ఆయనకు తెలుసు. మనకు తలంపు పుట్టక మునిపి ఆయన గ్రహించుచున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మీ ఆత్మ విషయంలో ప్రార్థన చేయండి, ప్రయాసపడండి, దేవుణ్ణి వేడుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. అయ్యా, మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఇంతవరకు మా మధ్యలో మీరుండి మీ ఆత్మతో నడిపించినందుకు మీకు వందనాలు. విత్తబడిన ప్రతి విత్తనము కూడా బిడ్డల హృదయాలలో నూరంతలుగా ఫలింపబడటానికి మీ సహాయము దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక హృదయంలో భద్రపరుచుకుని తిరిగి నెమరు వేసుకునేటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని బిడ్డలకు మీరు దయచేయండి అయ్యా. ఎవరు కూడా అనాలోచనగా జాగ్రత్తగా ఉండకుండా ప్రభువా, అయ్యా మీరు మాకు ఎన్నో సూచనలు తెలియచేస్తున్నారు. అవన్నీ కూడా ఈ భూమి మీద జరుగుచున్నవి కనుక ఇంకా మేము నా ప్రభువా అయ్యా మోసపోయే వారముగా కాక నాయన, అయ్యా మీ ప్రియమైన పిల్లల వలె అయ్యా మేము నా ప్రభు జ్ఞానవంతులుగా ముందుకు సాగిపోవటానికి మీ సహాయము దయచేయండి తండ్రి. మీకు వందనాలు. రాలేని బిడ్డలు ఉన్నారు ప్రభువా, మీ చిత్తమైతే మరొక సమయాన్ని వారికి దయచేయండి. వచ్చిన బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాను, మీ మార్గంలో నడిపించండి. ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని
మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనములు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు.